ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో జరిగే ఈ సమావేశంలో బీజేపీకి అభ్యర్థులు పోటీ చేస్తున్న 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలపై కమలం నేతలు సమీక్షలు నిర్వహించనున్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై అభ్యర్థులకు పురంధేశ్వరి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షలు నిర్వహించబోతున్నారు. నేడు 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ రోజు ఏపీ బీజేపీ సమావేశం కానున్నారు, ముఖ్య నేతల సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి సమావేశం విజయవాడ పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో మొత్తం ఈ సమావేశానికి 6 లోక్సభ సభ్యులు అలాగే 10 అసెంబ్లీ సభ్యులకు సంబంధించి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. వీరికి దిశానిర్దేశం చేసేందుకు ఈ రోజు ఇంటర్నల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి మీడియా అనుమతి లేదంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఏపీలో బీజేపీ ముందుకెళ్లాలి, అలాగే వ్యూహాలకు పదును పెట్టేలాగా ఈ యొక్క సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అటు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు అరుణ్ సింగ్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఈ 6 లోక్సభ స్థానాలు అలాగే 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసిన నేపథ్యంలో ఈ నెల 18 నుండి 25 వరకు జరగనున్నటువంటి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ముందుగానే దానికి కావాల్సినటువంటి పత్రాలు కానీ ఇవన్నీ ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, అట్లాగే రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎంత వ్యూహాత్మకంగా ఉండాలనే దాని మీద ఇవాళ వారికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ.